కొంతమంది చెప్తూ ఉంటారు, మాకెవరో చేతబడి చేశారు, మాకేదో గాలి సోకింది, మా మీద ఎవరో పూజలు చేశారు, అందుకే మాకు ఇలా జరిగిందని చెప్పేసి. ఎవరింట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, అవి దీర్ఘకాలంగా అనుభవిస్తూ ఉన్న వాళ్ళైతే ఇలాంటివే నమ్ముతూ ఉంటారు. వాళ్ళకి ఏవో అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది తగ్గకపోయేసరికి ఈ రకంగా అనుమానిస్తూ ఉంటారు. ఎవరన్నా శత్రువులు ఉన్నారని అంటే వాళ్ళెవరో మాకు ఇలా చేశారు, మా సొంత వాళ్ళే ఇలా చేశారని ఇలా భ్రమపడి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటికే ఆ మూఢనమ్మకాలు, చేతబళ్ళు ఇలాంటివి చాలామంది నమ్మరు, కానీ కొంతమంది ఇంకా కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఒక చిన్న కథను చెప్పుకుందాం. ఒక అతను ప్రతిరోజు పొలానికి వెళ్తూ ఉండేవాడు. అయితే పొలం పనులు చేసుకుంటూ అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజులాగానే ఆ బావిలో నీళ్లు తాగాడు. ఇలా దోసిట్లో పోసుకొని నీళ్లు తాగుతూ ఉంటే ఆ దోసిట్లో ఉన్న నీళ్ళల్లో ఒక తొండ ఆకారంలో ఒక నీడ కనబడింది. అతను మామూలుగా గబుక్కుని ఏదో అనుకున్నట్టు చూసుకోకుండా తాగేశాడు. తాగిన తర్వాత ఇంకా అతనికి అనుమానం మొదలైంది, భయం మొదలైంది. ఆ బావిలో నీళ్లు తాగినప్పుడు నా చేతిలో ఒక తొండ ఉంది, నేను చూసుకోకుండా తాగేశాను అని చెప్పేసి ఇంకా అనుమానం, భయం పట్టుకుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తొండ గురించే ఆలోచించడం మొదలుపెట్టారు. అదిగో నేను తొండను మింగేశానని ఒక భయాన్ని పెట్టేసుకుని ఇంట్లోంచి బయటకు రాకపోవడం, ఆ మంచం దిగకపోవడం, చీకటి పడిందని అంటే బయటికి రావాలని అంటే భయపడిపోవడం, ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కంగారు పెట్టేయడం, నాకేదో అయిపోతుంది, కడుపులో ఏదో తిరుగుతోంది, నేను తొండని మింగేశాను అని చెప్పేసి ఇలా కుటుంబ సభ్యులందరికీ చెప్పి కంగారు పెట్టేశాడు. కుటుంబ సభ్యులు కూడా భయపడిపోయి తనకి ఏదో అనారోగ్య సమస్యలు వచ్చాయి, ముందు డాక్టర్ దగ్గర తీసుకువెళ్దామని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళగానే డాక్టర్ అన్ని పరీక్షలు, ఎక్స్రేలు అలాంటివన్నీ తీసిన తర్వాత నీ కడుపులో ఏమీ లేదు, అసలు నీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, నువ్వు ఊరికే భయపడుతున్నావు, నీ కడుపులో ఏమీ లేదు, చక్కగా ఉన్నావు, నువ్వు ఎక్కువగా ఆలోచించకని చెప్పేసి డాక్టర్ ఏవో 2 టాబ్లెట్లు ఇచ్చేసి ఇంటికి పంపించేశాడు. అయినా సరే ఇతనిలో భయం అనేది అలాగే ఉండిపోయింది. దానికి తోడు ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు వచ్చి నిజమే వీడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ రోగం లేదని అన్నాడు, వీడికి ఏదో దెయ్యం పెట్టింది, ఎవరో చేతబడి చేశారు, ఎవరో ఏదో చేశారని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా 4 మాటలు అనేసరికి ఇంకా ఇతనిలో ఇంకా భయం పెరిగిపోయిందంట. ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆ ఊళ్ళో గ్రామస్తులు వాళ్ళందరూ చూసి వీడిని ఇలా కాదు, డాక్టర్ దగ్గర కాదు చూపించాల్సింది, భూత వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్తే ఆ పట్టిన దెయ్యం ఏముందో దాన్ని వదిలిస్తారు, అప్పుడు తిన సరవుతాడని చెప్పేసి ఒక భూత వైద్యుడి దగ్గరికి అతన్ని తీసుకువెళ్ళారు. అతను వచ్చి ఇతన్ని బాగా చూసి నువ్వేం మింగావు ఏంటని అడిగితే, బావి దగ్గర నీళ్లు తాగుతుంటే నా దోసిట్లో ఒక తొండ కనబడింది, నేను చూసుకోకుండా గబుక్కుని మింగేశాను, అది నా కడుపులో అని తిరిగిపోతుంది, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, నన్ను నిద్రపోనివ్వట్లేదు, ఏదేదో అయిపోతుందని ఆ భూత వైద్యుడికి చెప్పాడు. ఆ భూత వైద్యుడు కాసేపు పరిశీలించి, నిజమే నీకు ఒక దెయ్యం పట్టింది, నువ్వు ఆ దెయ్యాన్ని నువ్వు మింగేసావు, అది నీ కడుపులో ఒక ఆట ఆడుకుంటోంది, ఆ దెయ్యాన్ని ఎలాగైనా సరే నేను బయటకు తీసుకొస్తాను, దాన్ని చంపిన తర్వాతే అప్పుడు నీకు ప్రశాంతం అవుతుంది, అది నీ కడుపులో ఉన్నంత వరకు ఇలాగే నిన్ను ఆట ఆడిస్తుందని చెప్పేసి ఆ భూత వైద్యుడు ఇంకో 4 మాటలు చెప్పేసరికి ఇతనికి ఇంకా భయం పెరిగింది. ఆ భూత వైద్యుడు ఏం చేశాడంటే ఒక బతుకున్న తొండను తీసుకొచ్చి దాన్ని దారాలతోటి, మేకులతోటి అక్కడ కట్టేసి, చూడు ఈ తొండైనా నువ్వు మింగిందని అని అడిగాడు. అవునండి, ఈ తొండనే నేను మింగాను, నీళ్లు తాగుతుంటే నా కడుపులోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇతను అన్నాడు. నీ కడుపులో ఉన్న తొండ ఇది ఒకటే, ఇప్పుడు దీన్ని చూడు, ఎన్ని చిత్రహింసలు పెట్టి దీన్ని ఎలా చంపుతానో చూడు, ఇదే నిన్ను ఇన్ని రోజులు పీడిస్తోంది, ఇదే నీతో ఆడుకుంటోందని చెప్పేసి ఆ భూత వైద్యుడు చెప్పగానే ఇతనిలో ఒక నమ్మకం పెరిగిపోయింది. కొంతసేపు ఆ భూత వైద్యుడి దగ్గర కూర్చుని నేను చెప్పే మంత్రాలన్నీ చెప్పు, నువ్వు ఇక్కడే కూర్చొని అతను కూర్చోబెట్టి అతను కూడా మొహానికి బొట్లు అవన్నీ పెట్టి అతన్ని ఒంగోపెట్టి వీపు మీద 4 దెబ్బలు వేసి ఆ బతికున్న తొండ, కట్టేసిన తొండ ఏదైతే ఉందో ఆ తొండను కూడా కర్రతోటి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఇతని చేత కూడా ఆ తొండను కొట్టించాడు. ఆ 4 దెబ్బలు పడేసరికి ఆ తొండ చచ్చిపోయింది. నీ ఒంట్లో ఇంకా ఏ దెయ్యము లేదు, ఏ పిశాచి లేదు, అన్నీ పోగొట్టేసని వెళ్ళని చెప్పేసి అతనికి వీపు మీద ఒక 4 దెబ్బలు వేసి ఇంకా నువ్వేమీ భయపడకని చెప్పేసి ఇంటికి పంపించేశాడు. ఈ గురువుగారు కూడా ఏం చేశాడంటే ఒక 2 తావేదులు లాంటివి మెళ్ళలోనూ చేతులకి కట్టాడు. కట్టగానే ఇతనికి ఇంకా ధైర్యం వచ్చేసింది. ఇగో నా చేతిలో తావేది ఉంది, నా మెళ్ళలో తావేది ఉంది, ఇంకా ఈ 2 నా ఒంటి మీద ఉన్నాయంటే నన్ను ఏ పిశాచులు రావు, ఏ దెయ్యాలు నా దగ్గరికి రావని చెప్పేసి ఇంకా ధైర్యం వచ్చేసి హ్యాపీగా ఉండడం మొదలుపెట్టాడు. నిజంగా చెప్పాలని అంటే అతను అసలు ఏ తొండని మింగలేదు. ఒక మానసిక స్థితి బాగోక నేనేదో మింగానని ఒక నీడను చూసి భయపడ్డాడు. ఆ నీళ్లు తాగేటప్పుడు ఏదో నీడ కనబడింది, నేను తొండను మింగేశానని భయపడుతూ 4 మాటలు అనేసరికి అతనిలో ఇంకా నాకేదో దెయ్యం పట్టిందని ఇన్ని రోజులు పిచ్చి పిచ్చిగా చేశాడు. అతనికి వైద్యం చేయాల్సింది ఏంటంటే అతని మనసుకి చేయాలి. భయాన్ని పోగొట్టాలని అంటే ఆ భూత వైద్యుడే కరెక్ట్. మామూలు వాళ్ళు వచ్చి నీకేమీ లేదు, నువ్వు కంగారు పడకని చెప్పినా సరే అలాంటి వాళ్ళు వినరు. ఆ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి
4 మంత్రాలు చదివి 4 తాబేదులు కట్టి నాకు కాసేపు పూజలు చేస్తేనే ఆ నమ్మకం కుదిరి ఆ మనసు మారుతుందనమాట. మనసులో ఏదో భయాన్ని పెట్టేసుకుని దాన్నే ఇంకా అతిగా ఆలోచించి నాకెవరో ఏదో చేశారన్న ఆలోచనలోకి వెళ్ళిపోయి లేనిపోని అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి వాటికి కనుక భయపడ్డారని అంటే ముందు వాళ్ళని ఏంటంటే సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి చూపించాలి. మనం ఏదో మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇతను ఎలా చేస్తున్నాడు, అనారోగ్య సమస్యలు ఏంటని చూపిస్తూ ఉంటారు. అక్కడ ఆ డాక్టర్ ఏమీ లేదని చెప్పిన తర్వాత కూడా ఇంకా వీళ్ళల్లో ఆ భయం అనేది పోదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి చక్కగా వాళ్ళకి మంచి మాటలు చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారనుకోండి, వీళ్ళు చక్కగా సెట్ అవుతారు. అంతేగాని ఇలాంటి భూత వైద్యుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి తీసుకువెళ్ళి ఆ తావేదులు ఈ తావేదులు ఇలాంటివి కడితే వాళ్ళు ఎక్కడ సెట్ అవ్వరు. సరికదా ఇలాంటి లేని భయాల్ని పుట్టిస్తారనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే శరీరానికి అవయవాలకి వైద్యం కాదు, మనసుకి వైద్యం చేయాలి. మనకి శరీరంలో ఉన్న అన్ని భాగాల్లాగానే మనసు కూడా ఒక భాగమే. చాలామంది మనలో ఇలాగే చేస్తుంటారు. ఏవేవో పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు. నాకేవో సౌండ్లు వినబడుతున్నాయి, నన్ను ఎవరో చంపేయడానికి వస్తున్నారు, నన్ను ఏదో చేసేస్తున్నారని ఇలా భయపడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని చక్కగా సైకాలజిస్టుల దగ్గరికి తీసుకువెళ్ళి మంచి కౌన్సిలింగ్ ఇస్తే అప్పుడు వాళ్ళు సెట్ అవుతారు. కాబట్టి ఇలాంటి భూత వైద్యాలు అని అంటూ వాళ్ళు ఏదో చేశారు వీళ్ళు ఏదో చేశారు దెయ్యం పట్టిందని అంటూ ఎవరన్నా ఇలాంటి భయాలతోటి ప్రవర్తించే వాళ్ళు ఉంటే చక్కగా ఒక మంచి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.